టీడీఆర్ బాండ్ల కుంభకోణం బయటికి రాకుండా ఉండేందుకే భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఐఏఎస్ అధికారిని మీద ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేశారనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. టీడీఆర్ బాండ్ల కుంభకోణం బయటికి రాకుండా ఉండేందుకే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఇప్పుడు చాకచక్యంగా ఒక ఐఏఎస్ అధికారిని మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేశారనేటువంటి వాదన తెర మీదకి వస్తుంది. ఏంటి సార్, నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి ఆ ఐఏఎస్ అధికారిని ఎందుకు టార్గెట్ చేశారు? టార్గెట్ చేయడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, మీరు అన్నట్టుగా తిరుపతి దేవస్థానం మీద చేసినటువంటి ఆరోపణలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆ ఆరోపణలకి స్పందించినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారి వెర్షన్ మనం చూసాం. అంటే మొన్నటి వరకు తిరుపతి మీద ఎవరు పడితే వాళ్ళు ఆరోపణ చేసినా కూడా ఆ చైర్మన్ హోదాలో ఎవరో కూడా సరైనటువంటి కౌంటర్ ఇవ్వాల. బిఆర్ నాయుడు గారు ఎప్పటికప్పుడు జరుగుతున్న వాస్తవాలను, ఆ ముంతాజ్ హోటల్ కావచ్చు, జరిగినవన్నీ కూడా గోశాలలో జరిగినాయి కానీ అన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దాంతో ఒక రకమైనటువంటి డైలమాలో పడ్డాడు ఈయన భూమన కరుణాకర్ రెడ్డి. ఓకే. ఇదే సమయంలో ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి మీద ఆయన పెట్టి విమర్శలు, పేరు ప్రస్తావించకుండా ఆయన చేసినటువంటి విమర్శలు, ఆవిడ చీరల మీద, కట్టుకునే చీరల మీద, ఆవిడ కట్టుకునే చీర 1.5 లక్షలు, ఆవిడ పెట్టుకునే విగ్గు అక్షరాల 50 లక్షల రూపాయలు అని చెప్పేసి అని, అంటే ఒక మహిళల మీద, అంటే ఆవిడ మీద వ్యక్తిగతంగా ఏదన్నా కోపం ఉంటే ఆవిడ చేసిన మంచి చెడు మీద మాట్లాడి తప్పలేదు. ఆవిడ వస్త్రధారణ మీద కూడా మీరు కించపరిచేలా మాట్లాడేటువంటి విధానం, మీరు అంటే తాటకి ఇంకా చాలా పేర్లు చెప్పాడండి, తాటకి అని రాక్షసుల పేర్లు అందరూ చాలా చెప్పుకుంటూ వచ్చాడు. నేనేమన్నానంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానించి ఓబులాపురం మైనింగ్ కేసులో ఆవిడ కూడా ఒక ముద్దాయిగా ఉంది, జైలు జీవితం కూడా అనుభవించింది. ఎవరి గురించి? ఆ రోజునటువంటి రాజశేఖర రెడ్డి గారి మాటలేనో ఎవర మొత్తానికి ఆవిడ కూడా కలిపిట్టాను. నేను ఆవిడేమే వెనకేసుకు రావట్లా, మొత్తానికి దాని ప్రతిఫలం అనుభవించింది, ఆమె జైలు జీవితం అనుభవించింది, వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఆవిడ్ని కావాలని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆమెకి తీసుకొచ్చి పదవి వేయించాడు. అదే ఆయనే కదా ఇచ్చింది. మరి ఆ రోజున తెలియదా భూమన కరుణాకర్ రెడ్డికి ఆవిడ అవినీతి పరురాలు, డబ్బులు లేకపోతే చూడలేదు, ఆవిడ ఉండదు, ప్రతిరోజు ఆమెకి డబ్బులు కావాలి, ఆమె రాక్షసను, తాటకను, రకరకాల లంకిణి అని, శంకిణి అని రకరకాల పెడుతున్నావు కదా పేర్లు. ఆ రోజున నీకు తెలియదా? కావాలని తీసుకొచ్చింది మీ జగన్మోహన్ రెడ్డి గారే కదా, తెలంగాణలో ఉన్నామని తీసుకొచ్చి మీరు పదవి ఇచ్చారు కదా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే కృష్ణ గారు, ఒక పక్క నుంచి బిఆర్ నాయుడు గారి అటాక్, మరోవైపున టీడీఆర్ బాండ్ల స్కామ్ పైకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. దాదాపు 9,000 కోట్ల రూపాయలకి వీళ్ళు ప్లాన్ చేశారు. నెంబర్ నోట్ చేసుకుంటా, 9,000 కోట్ల రూపాయలకి. దాంట్లో 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ చేశారు. అప్పటికి ఆ శాఖకి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి ఎవరంటే శ్రీలక్ష్మి గారు. ఆవిడ ఏదో ఒప్పందించిందని ఆ 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇతర జిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆవిడ ఒప్పందించిందని, దానివల్లనే వాళ్ళందరూ కలిసి ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద విమర్శలు దాడి చేస్తున్నారని ఇతను వీడియోలో చెప్పడం. ఏంటంటే అసలు జరిగిందా జరగలే మాట్లాడితే ఒక మాట్లాడాడండి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఉన్నటువంటి పెద్ద ఓత పదం ఏంటంటే విచారణ చేసుకోండి అంటాడు. ఆయనకు నమ్మకం సిబిఐ మీద ఏ విధమైన నమ్మకం అంటే, మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులాగా సాగుతూ ఉంటుంది, ఈ లోపల వయసులు అయిపోతాయి, లేదా అనారోగ్యాలు పాలవుతాం, ఏదో రకంగా తప్పించుకోవచ్చు. ఎందుకంటే కృష్ణ గారు, మనకి వ్యవస్థల మీద నమ్మకం, వీళ్ళందరికీ వ్యవస్థలోనూ లోపాల మీద నమ్మకం. ఏదో రకంగా తప్పించుకోవాలంటే ఏదో రకంగా ఈ కేసు ప్రతి విషయంలో ఉంటాడు, దమ్ముంటే విచారణ చేయించుకోండి అంటాడు తప్పని తప్పు చేయలేదు ఎక్కడ అంటావు. నేను పొరపాటున కూడా ప్రజా సంపద ₹1 దోచుకోలేదన్న మాట ఆయన నోట రాదు. ఆయన ఒకటే చెప్తాడు, దమ్ముంటే విచారణ చేయించుకోండి అని తెలుసు అటువంటి అన్నీ. నేను ఏరి కోరి మీ గురించి జైలుకి వెళ్ళినటువంటి అధికారిని ఆవిడ, అంతే కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంతా ఒకటే కదా, గ్యాంగ్ అంతాను. మీ గురించి జైలుకి వెళ్ళిన అధికారిని పక్క రాష్ట్రం నుంచి కావాలని తీసుకొచ్చి ఆవిడకి పదవి ఇచ్చారు. ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిరగాలి కదా. ఆవిడ అవినీతి పరురాలు, రోజుకి 1,50,000 చీర కడుతుంది, లేకపోతే 50,000 రూపాయలు విగ్గు పెడద్ది, ఇటువంటి మాటలన్నీ అప్పుడు చెప్పాలి కదా. మరి విమర్శ పోని జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదించి అంటే కేవలం ఏమీ లేదు, అతని మీద ఇది కూడా కేసు బయటకు రావడంతో ఆవిడ ఎక్కడ అప్రూవర్గా మారద్దో అనేటువంటి భయం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో చూడండి, కొంతమందిని వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళని అతని పేరు ఉన్నాడు, వీళ్ళని
అప్రూవర్గా మారిపోయారు అధికారులు, వాళ్ళు బెదిరించి అప్రూవర్గా మార్చేసింది ప్రభుత్వం అని చెప్పుకుంటూ వచ్చారు లిక్కర్ స్కామ్లో. అంతేకాని ఎక్కడ తప్పు చేయలేను అలా అప్పుడు కూడా. అలాగే ఈవిడ ఎక్కడ అప్రూవర్గా మారద్దో, వాస్తవాలన్నీ బయటికి ఎక్కడ చెప్తాదో, ఆ 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఏమున్నాయో, టీడీఆర్ బాండ్ స్కామ్ కావచ్చు, లేకపోతే తిరుపతికి సంబంధించినటువంటి అంశాలు ఏదైనా కావచ్చు, ఏదైనా బయట పెడుతుందన్న భయంతో మొత్తానికి డైవర్ట్ చేయడానికి ముందస్తు ప్రణాళికలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారని నేను భావిస్తున్నాను. ఓకే. ఎందుకంటే అతను నోటంట మాట వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా ఏం చేయడు. అలాగేదో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి మాట్లాడతాడు తప్ప కేవలం బయటకు వచ్చి ఆయనకేం తెలియకంటే ఇతను మాట్లాడ్డాడు. అంత ఆధారంగా వీడియోలు పెట్టి అవి పెట్టి మాట్లాడాడు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హస్తం వెనకాల ఉండి ఉంటుంది. ఆవిడ ఎక్కడ అప్రూవర్గా మారుతుందో అనేటువంటి హింట్ ఏమైనా దొరికిందేమో తెలియదు, కానీ దానికి అనుగుణంగానే మాట్లాడాడు. ఈ రోజున బిఆర్ నాయుడు గారు కూడా తిరుపతికి సంబంధించిన అంశాల్లో ఆ రోజు ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి లీజుకి ఇచ్చింది వాళ్ళే. ఆ లీజుకి ఇచ్చిందన్న వాళ్ళని ఒప్పించి వేరే స్థలం వాళ్ళకి ఇచ్చి అది మళ్ళీ తిరుపతి దేవస్థానం తీసుకుంటుంటే వీళ్ళకి వచ్చింది నొప్పి ఏంటి అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు మాట్లాడారు. ఆ యజమాన్యాన్ని కూడా ఎలా బెదిరించారు, గన్న పెట్టి మరీ బెదిరించారని చెప్పే విషయం కూడా బయటకు వచ్చారు. మనకి ఇంతవరకు తెలియదు అది ఎవరో, దాని ఓనర్లు ఎవరో ఏంటన్నది. ఇంతకేంటంటే ఓనర్ ఇలా అయ్యి ఉంటారు, అందుకనే ఇలా బాధ. ఆ ముంతాజ్ హోటల్ ఎవరి పేరు మీద పెడతారు కానీ అసలు ఓనర్ ఇలా అయ్యి ఉంటారు. ఒకటి కదండి, నిజంగా తిరుమల తిరుపతికి సంబంధించిన అంశాల్లో ఈ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఒకడేమో బకాసురుడు, ఒకడేమో భస్మాసురుడులా తయారయ్యారు. అక్కడ మొత్తం వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఆస్తులు దోచేయడం, తిరుపతి ప్రతిష్టని దెబ్బతీర్చడం అన్ని రకాలుగా చేశారు. ఈ రోజు టీడీఆర్ బాండ్స్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 2 చోట్ల, ఒకటి తణుకు, 2 తిరుపతి. తణుకు మీద విచారణ జరుగుతుంది, తిరుపతి మీద అంత విచారణ వేగవంతం జరగట్లా. ఎందుకు జరగట్లేదు కూడా ప్రశ్నార్థకం. ఎంత కూటమి ప్రభుత్వాన్ని చాలా మంది మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి తణుకులో వేగవంతంగా జరుగుతుంది కదా విచారణ కార్బన్ ఆసరా మీద, మరి తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ వెళ్తలేదు అన్నట్టు కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. కాకపోతే ఆ 2,000 కోట్లు అనే అంశాన్ని కూడా భూమన కరుణాకర్ రెడ్డి పెట్టాడు బయట. విచిత్రం ఏంటంటే ఎవరు అలా ఇది నేను 2,000 కోట్లు దోచేశానంటూ ప్రతిపక్షాలు ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, అసలు ఆ 2,000 కోట్లకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన వీడియోలో అదే అంటే 2,000 కోట్లు అనే అంశాన్ని అతను పెట్టుకున్నాడు బయట. అతను తెలుసు కదా అంకెంత అన్నది, మనకంటే బాగా తెలిసింది అతనికే. అందుకని అతనే చెప్తున్నాడు. ఓకే, నీ అంటుంది ఖచ్చితంగా ఎవరైతే అప్రూవల్గా మారుతున్నారో ఇప్పటికైనా అంశం లిక్కర్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే టీడీఆర్ బాండ్లు కావచ్చు, రకరకాల అంశాల్లో చాలా మంది అధికారులు ఈ తలపోటు మాకెందుకు, అప్రూవర్గా మారితే వదిలిపోద్ది, వాస్తవాలు చెప్పేస్తే శిక్షాకాలం తగ్గుద్ది కదా అనే ఉద్దేశంతో అప్రూవల్గా కొంతమంది మారుతారు. దానిలో భాగంగానే శ్రీలక్ష్మి గారు మారుతున్నారేమో. ఒకరు విజయసాయిరెడ్డి వీళ్ళకి అత్యంత అనుగుడు కదండి. విజయసాయిరెడ్డి వీళ్ళు లెక్కల బొక్కలని తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అతనే బయటకు వచ్చాడు కదా. అవును, అతను బయటకు వచ్చిన తర్వాత కదా లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. ఆయన అప్రూవర్గా మారి ఆయన చెప్పిన సమాచారం మేరకే కదా లిక్కర్ స్కామ్ అని బయటకు వచ్చింది. ఎన్నో రకాలుగా వచ్చింది. అతను ఆ తాళ్ళలో మొక్కే, కానీ మరి అతనికి వాళ్ళకి టర్మ్స్ ఎక్కడ చెండి మనకు తెలియదు, కానీ మొత్తానికి బయటకు వచ్చాడు కదా. అతనే బయటికి రాకపోయింది. వీళ్ళందరూ ఎందుకు రాకపోరు, వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళు కూడా వస్తే ఇంకా చిత్త ప్రమాదం. అందుకని ముందే వాళ్ళ మీద ఒక బురద చల్లాలి, గుడ్డగాల్చి వాళ్ళ ముఖం మీద వేయాలి. ఆవిడేమో అవినీతి పర్రాలు అది ఇది ఇది అని చెప్పేసి అని. ఆవిడ మీ క్లాసే, ఆవిడ కూడా మీ క్లాసే, బయట క్లాసే ఏం కాదు. అంటే ముందస్తు భాగంగా అంటే ఒకటేనండి, ఖచ్చితంగా వీళ్ళకి అక్కడికి ఉప్పొందిందండి. ఆవిడ కూడా అప్రూవర్గా మారేటువంటి ఉద్దేశం ఉందనేటువంటి ఉప్పొందింది. అందుకనే ముందస్తులో ఇటువంటి ప్రకటన చేశాడు. కానీ ఇవన్నీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి గురించి అక్కడ ప్రజలకే తెలుసు. ఆయన చేసిన అరాచకాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అతని దగ్గరికి వస్తుంది. అతను అడగక్కర్లా నా మీద విచారణ చేయండి దమ్ముంటే అక్కర్లేదు. ఏ టైంలో ఎక్కడ విచారణ చేయించాలో ప్రభుత్వానికి తెలుసు, ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా ప్రభుత్వానికి తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.